మన పూర్వీకులు అంత ప్రశాంతంగా, అంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా జీవించేవారో తెలుసా? దీని గురించి కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఒక సీక్రెట్ అయితే చెప్తున్నారు. అది మనం కూడా తెలుసుకుందాం. ఏవం జ్ఞత్వా కృతం కర్మ పూర్వేదపి ముముక్షుభిః కురు కర్మేవ తస్మత్వం పూర్వే పూర్వతరం కృతం. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటి అంటే, ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షులు ఈ విధంగా నా యొక్క తత్వరహస్యమును తెలుసుకుని కర్మలను ఆచరించేది. కావున నీవు కూడా పూర్వీకుల వలనే నిష్కామ భావంతో కర్మలైతే చేయనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఇది భగవద్గీత 4వ అధ్యాయం 15వ శ్లోకం. నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడాన్ని నిష్కామ కర్మ అంటారు. పూర్వీకులు ఇదే విధంగా వాళ్ళైతే కర్మలు అయితే చేసేవారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా అయితే జీవించేవారు. అర్జున, నీవు కూడా ఇదే విధంగా యుద్ధం అయితే చెయ్యి నిష్కామ భావంతో, అప్పుడు నీకు ఎటువంటి ఫలితం అంటదనేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. మనం కూడా నిష్కామ భావంతో కర్మలు అయితే చేసినప్పుడు మనకి ఎటువంటి ఫలితాలు అనేవి అంటుకో. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు మీ యొక్క కర్మల్ని బాధ్యతగా చేస్తున్నారా లేదా భారంగా చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరిగి 16వ శ్లోకంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. హరే కృష్ణ.